రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత సత్యమూర్తి గారు నమస్కారం, 16,000 పైచిలుకు టీచర్ రిక్రూట్మెంట్ జరిగి నియామకాలు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు పట్టుకున్నాడు ఆయన. ఓకే, లేట్గానైనా లేటెస్ట్గా దిగాడు రంగంలోకి, పట్టుకున్నాడనే అనుకుందాం. అందులో ఏదో బేరసారాలు జరిగాయని ఒక వీడియో వదిలేరు. ఆ చేసిన వాళ్ళు ఎవరో నేను అంటున్నాను, పట్టాభి గారు వాళ్ళని పేటీఎం ఆర్టిస్టులు అనొచ్చు, ఇంకో ఆర్టిస్టులు అనొచ్చు. పేటీఎం ఆర్టిస్టులు అయితే పట్టుకోండి, పట్టుకుని లోపలేయండి. మొత్తం 16,000 మందిని లేదా రాష్ట్రాన్ని తప్పుదో పట్టించేందుకు లోపలేయండి. చేయించిన వాళ్ళని లోపలేయండి, చేసిన వాళ్ళని లోపలేయండి కదా, అంతే కదా. ఒకటి. రెండోది, అసలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టిస్తే అయిపోతుందా? కంటిన్యూ ఇది సినిమా సీరియల్, టీవీ సీరియల్ ఏమన్నా? అదేదో ఉన్నాయి కదా, ఇస్తరాకులు పూతరేకులు సీరియల్, ఇదేమన్నా? సత్యమూర్తి గారు, ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అండి, నేను యాజ్ అ జర్నలిస్ట్ నేను మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ని సేకరించి చూస్తే మీకు డిఎస్సి ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, ఎప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చారు. మీకు జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగాడు. జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగి వారం అయింది, లాస్ట్ వీక్ ఈ వీక్ పేపర్ లీక్ అయింది అంటాడు. మీరు ఇందాక చదివి వినిపించినట్టు ఇదంతా కూడా అసలు కుట్ర అంటాడు. ఇది కుట్ర, ఇదంతా పేపర్ లీక్ అయింది అంటాడు. అందుకనే నేను పేపర్ లీకేజ్ మీద కొంచెం ఎలాబొరేట్గా చెప్తా వికే గారు. పేపర్ లీకేజ్ అనే అంశము ఎట్లా ఉన్నది అంటే, నిజంగా పేపర్ లీక్ కావటానికి అవకాశం ఉందా, అవకాశం ఉందో లేదో ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు చెబుతారు, కానీ మీరు జడ్జిమెంట్ ఇవ్వండి. నేను ఎందుకు ఇస్తాను అంటే ఇందులో నేను చెప్పిన విషయంలో ఇక్కడ ఏంటి అంటే, మొత్తం ఇదేదో 10th క్లాస్ ఎగ్జామ్ లాగా కాదు. నేను 10th రాసేటప్పుడు రాష్ట్రం మొత్తం ఒకటే క్వశ్చన్ పేపర్ వచ్చేది. అది అప్పుడప్పుడు లీక్ అవుతుంది అని చెప్పి ఆ తర్వాత దాన్ని మాడిఫై చేసి ఒక 5-6 క్వశ్చన్ పేపర్లు ఇచ్చి లాటరీ తీసి అది పెట్టేవారు. సెట్స్ ఇస్తారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎట్లా ఉందంటే, ఈ డిఎస్సికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే, లాంగ్వేజెస్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఉన్నాయి, రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. అందుకని వాళ్ళందరికీ రకరకాలు ఉన్నాయి. అందుకని వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ పేపరు లేదో ఒక 5 క్వశ్చన్ పేపర్లు ఇవ్వటం అనేది సాధ్యమయ్యే పని కాదు. అందుకని ఏం చేశారంటే, ఏ పూల్ ఆఫ్ 42,000 క్వశ్చన్ బ్యాంక్ పెట్టుకున్నారు. 42,000 క్వశ్చన్ బ్యాంక్ పెట్టుకున్న తర్వాత మన ఇద్దరం కూడా సైన్స్కి అప్లై చేసాం అనుకోండి, సైన్స్ టీచర్ పోస్టులకి. మన ఇద్దరం పక్క పక్కన కూర్చున్నా నాకు ఒక క్వశ్చన్ వస్తుంది, మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకు అంటే ర్యాండమ్ గా వెళ్తాయి తప్ప, ఎగ్జాక్ట్లీ ర్యాండమ్ గా వెళ్తాయి తప్ప ఫిక్స్డ్ క్వశ్చన్స్ కాదు. అది ఫిక్స్డ్ క్వశ్చన్ పేపరు, అది ప్రింట్ చేసి మీకు ఇచ్చేది కాదు. 42,000 ప్రశ్నలు ఉంటాయి. ఈ 42,000 ప్రశ్నల్ని కూడా పార్ట్ టైం ఎంప్లాయీస్ తోటి అప్లోడ్ చేయించారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, విచ్ ఇస్ బ్లండర్. వాళ్ళు చేసిన వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇంకా ఉద్యోగాల్లో ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటి అంటే, నేను ఒక సెట్ చేస్తే మీరు ఒక సెట్ చేస్తారు, ఏ సెట్ ఎవరు చేశారో తెలియదు. అట్లా చూసిన 42,000 క్వశ్చన్లలో ఒక 20,000 ఒకళ్ళు, ఇంకొక 20,000 ఒకళ్ళు చేసి ఉంటే ఉండొచ్చు. 20,000 క్వశ్చన్లు కాదు, నేను చెప్తాను. నేను 20,000 క్వశ్చన్లు అతను తీసుకొచ్చి మెమరైజ్ చేసి అవన్నీ పేపర్ మీద రాసి లీక్ చేసిన వాటిని బట్టి పట్టడానికి వాడికి కనీసం సంవత్సరం పడుతుంది. క్వశ్చన్లే గుర్తుండవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారు అని ఒక మాజీ ముఖ్యమంత్రి చెప్పటం అంటే ఎంత బ్లండర్ మిస్టేకో చూడండి. అదిగాక ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది టీసీఎస్ అయాన్ వాళ్ళు. టీసీఎస్ అయాన్ వాళ్ళు ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. పెద్ద పెద్ద సంస్థలు, ఆర్ఆర్బి వాళ్ళు కూడా దీని నుంచే చేస్తారు. అటువంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా దీని మీద ఆధారపడి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ అంటే ఇదే. మెడికల్ ఎగ్జామినేషన్లో సూపర్ స్పెషాలిటీలన్నీ కూడా ఇందులోనే జరుగుతాయి. అవునండి సార్, మీరు చెప్పారు. అసలు అబ్జర్వేషన్ ప్రకారం ఈ క్వశ్చన్ పేపర్, ఈ క్వశ్చన్ ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ కాదు, ఇది క్వశ్చన్ పేపర్ కాదు, క్వశ్చనీర్. 42,000 క్వశ్చన్లు ఇంత పగడ్బందీగా చేశారు అని చెప్పి మీరు అంటున్నారు. ఆయన కోన శశిధర్ గారు కానీ లేకపోతే అజయ్ జైన్ గారు కానీ వీళ్ళందరూ వచ్చి వివరిస్తున్నారు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్. నాకు తెలిసి ఏ ప్రభుత్వంలోనూ అధికారులు ఇంతగా వివరణ ఇవ్వలేదు.
ఒక ఆరోపణ ఏ మీద. మాత్రం లూప్ హోల్ ఉన్నా రారు ఆఫీసర్లు బయటికి. రారు రారు బయటికి. బయటికి. అయినా ఇన్నిసార్లు పెట్టినా ఆయన వదలకుండా దీన్ని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ప్రభుత్వం దీనికి ఎండ్ కార్డ్ వేయాలా వద్దా? ఖచ్చితంగా వెయ్యాలి. ఎందుకు వేయట్లేదు? ఇప్పుడు ఎందుకు అంత చోద్యం చూస్తోంది? దానివల్ల నష్టపోతున్నది ఒకటి విద్యార్థులు అంటే అభ్యర్థులు, రెండు ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్, ఒక అయోమయమైన పరిస్థితి వెళ్తోంది కదా. అది ఎందుకు ప్రభుత్వం గ్రహించట్లేదు అనేది